భారత్లో చూస్తే 40 అబోవ్ ఉన్న పీపుల్, ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? ఈ ఆస్టియోఆర్థరైటిస్ అన్నది ఒక మోకాలు అరుగుదల అనే అర్థం అన్నమాట. ప్రాబబ్లీ ఇదివరకు కన్నా ఇప్పుడు బెటర్గా డయాగ్నోస్ చేస్తున్నాం. 2, దీనివల్ల మనం ఎక్కువ నెంబర్లు చూస్తున్నాం తప్ప ఏదో కారణం వల్ల జనాలకి అర్జెంటుగా ఆర్థరైటిస్లు వచ్చేయట్లేదు. శరీరం బరువు 1 కేజీ పెరిగితే ఒత్తిడి 4 కేజీలు అదనంగా పడుతుందనేది ఒక అంచనా. మోకాళ్ళు దీర్ఘకాలంలో పాడవడానికి బరువుకు ఎలాంటి సంబంధం ఉంది? బాడీ మాస్ ఇండెక్స్కి ఆస్టియోఆర్థరైటిస్కి దేర్ ఈజ్ నో ప్రూవెన్ రిలేషన్షిప్. కానీ మీరు అన్నది కరెక్టే. బరువు పెరుగుతున్న కొద్దీ జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ పెరుగుతాయి. ప్రాబ్లం బరువు ఒక్కటే కాదు, బరువు ప్లస్ ఇన్యాక్టివిటీ. పొద్దున్నే లేచి వీలైతే బ్రష్ చేసుకుని టీవీ ముందు కూర్చుని ఓన్లీ వేలుతో ఛానల్స్ మార్చుకోవడం మాత్రమే పని అయితే డెఫినెట్గా బోన్స్ మీద స్ట్రెస్ పడదు. ఎప్పుడైతే బోన్స్ మీద స్ట్రెస్ పడదో బోన్స్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు అని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది అనమాట. మీరు వారానికి ఎన్నిసార్లు జిమ్కి వెళ్తారు సార్? నేను జిమ్కి వెళ్ళాను, బ్యాడ్మింటన్ ఆడతాం అంతే. వీ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీడే. అయితే మీ కాల్ మీద నేను కర్చీఫ్ వేసుకొని ఉంచుకుంటాను సార్. బ్యాడ్మింటన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ విచ్ ఈస్ associated with high incidence of knee injuries. ఒక డిబేట్ నడుస్తుంది. అంటే కొంతమంది డాక్టర్ల మనసులో ఏముందంటే రోబోటిక్ సర్జరీ అయినా నార్మల్ సర్జరీ అయినా అవుట్కమ్స్ ఒకే రకంగా ఉంటాయి, దీనికి టూ మచ్ ఆఫ్ హైప్ ఇస్తున్నారు బికాస్ అవి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చారు కాబట్టి ఒక మార్కెటింగ్ స్టంట్. సో ఇది చేసినా కానీ ఓకే ఉంటుంది, నీడ్ నాట్ టు వరీ అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇప్పుడు రోబోటిక్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది ప్రిసైజ్ కట్టింగు, సో లెస్ బ్లడ్ లాసు, త్వరితన రికవరీ అవుతుంది, సో గో ఫర్ రోబోటిక్ సర్జరీ అని చెప్పేసి వీళ్ళు అంటారు. యాక్చువల్గా 2023 నవంబర్ దాకా మీరు నన్ను రోబోటిక్ సర్జరీ మంచిదా కన్వెన్షనల్ సర్జరీ మంచిదా అంటే రోబోటిక్ సర్జరీ పెద్ద బోగస్, కన్వెన్షనల్ సర్జరీ చేయించుకోండి చాలని నేనే చెప్పేవాడిని. గత 40 ఏళ్ళగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్న ప్రొసీజర్ నీ రీప్లేస్మెంట్ జిగ్స్ సాయంతో కన్వెన్షనల్ సర్జరీ అంట. ఇట్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. మరి అంత సక్సెస్ఫుల్ సర్జరీని మనం ఇప్పుడు ఎందుకు రోబోటిక్ సర్జరీ కింద చేసుకోవాల్సి వస్తుంది అంటే 1, 2, 3 స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టేజ్ పరంగా ఎలాంటి వైద్యాన్ని అందిస్తారు? ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ 1, 2, 3 స్టేజ్లకి వాట్ ఆర్ ద బెస్ట్ అవైలబుల్ సొల్యూషన్స్? మోకాలు నొప్పి ఉన్న ప్రతి వాళ్ళు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోనక్కర్లేదు. నీ పెయిన్ డస్ నాట్ మీన్ నీ రీప్లేస్మెంట్. సో అసలు యాక్చువల్గా పిఆర్పి వైద్యము దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు? అందరూ చాట్ జీపీటీలు, గూగుల్ జెమినీలు అన్నిటికీ వాడతారు సార్, హెల్త్ కేర్కి వచ్చరికి మటుకు వాడరు సార్. గుడ్డిగా ట్రీట్మెంట్లు ఏవి చేయించుకోకండి. ఇది మంచిది ఇది చెడ్డది అని నేను చెప్పట్లేదు, ఎవిడెన్స్ చెప్తుంది. ఎవిడెన్స్ ఏంటి అన్నది మీరే చదువుకోండి.